నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 బీవీ పాలెం బోటు షికారులో ఉత్సాహంగా ఉల్లాసంగా ఫ్లెమింగో పక్షులను సందర్శించి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు, పర్యాటకులు, ప్రజలు. ఆదివారం ఉదయం రెండో రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా బీవీ పాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న యువత, విద్యార్థులు, పలువురు పర్యాటకులు, ప్రజలు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బోటులో ప్రయాణించి మాట్లాడుతూ ఏర్పాట్లపైన పలు అంశాలపై వారి ప్రతిస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వారి ప్రాంతంలో జరగడం పట్ల నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పలువురు పర్యాటకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వారి అభిప్రాయాలు తెలుపుతూ ఇంత అద్భుతంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ 1 and 2 భవనాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ ద్వారా ఈ రోజు ప్రారంభించారని జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ తెలిపారు. విజయవాడ వేదికగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇంకా ప్రముఖులు హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన డిఎన్ఏ విభాగం ఫోక్సో కేసులు, ఇతర గంభీరమైన కేసులకు సంబంధించిన డిఎన్ఏ శాంపిళ్లను ఇక్కడనే టెస్ట్ చేయడం జరుగుతుందని, ఒకప్పుడు విజయవాడకు పంపాల్సిన అవసరం ఉండేది అని, ఈ సేవలను తక్షణమే స్థానికంగా పొందడం సులభమవుతోందని అన్నారు. ప్రత్యేకంగా ఆడియో మరియు వీడియో టేపులకు సంబంధించి నేర పరిశోధనలు, నేర ఆధారాల సేకరణ ఇక్కడ నిర్వహించబడుతుందని, ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న ఆధారాలను కూడా నిశితంగా పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ప్రాముఖ్యత కలిగి ఉంటుందని అన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి నేర నిరూపణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, 10 రోజుల్లోపే ఫలితాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నందున నేర విచారణల సమర్థతను మెరుగుపరచడం ద్వారా న్యాయ సంస్థకు కీలకమైన మద్దతు లభించి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా అవకాశం ఉంటుందని, బాధితులకు కూడా సకాలంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధ్వర్యంలో నేర విచారణలో సాంకేతిక నైపుణ్యాలను మరింతగా వినియోగించి న్యాయ వ్యవస్థలో న్యాయం వేగవంతంగా జరగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అలానే ఏవైనా సరే డిస్ప్యూట్స్ వస్తే దానిలో ఎవరు ఫాదరు, మదరు, పిల్లలా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా డిఎన్ఏ సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు దీన్ని విజయవాడ వరకు తీసుకెళ్లి టెస్ట్ చేయడం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు మన తిరుపతికే ఈ ఫెసిలిటీ వచ్చింది. మన 3 జిల్లాలు ఏవైతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలు ఉన్నాయో ఇక్కడ జరిగే ఎటువంటి కేసులైనా సరే దానికి తిరుపతిలోనే ఈ ఫెసిలిటీ వాడుకొని అత్యంత తొందరగా ఏవైతే సరే సెన్సేషనల్ కేసులు ఉంటాయి అటువంటి వాటిలో కేవలం 10 రోజుల్లోనే మనకి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆడియో, వీడియో ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడి బెదిరించడాలు ఇట్లా జరిగే కేసులో కూడా ఆడియో అండ్ వీడియో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడే అనలైజ్ చేయొచ్చు. దీనితో పాటు సైబర్ ఫోరెన్సిక్స్, పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్కి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది పరిస్థితి. సో దీనిలో కూడా సైబర్ టూల్స్ మనకి ఎటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా మనకి దొరికిన అన్ని రకాల డిజిటల్ ప్రూఫ్స్ వీటన్నిటిని కూడా మనం అనలైజ్ చేసి మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు గాని విశ్వనాథుని ముందు మీ వింత నాటకాలు తగవని టీటీడీ మాజీ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కూటమి తీరుపై మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానం! ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం, వెంటనే బెత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ళ వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి
చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ, రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి ఆహ్వానం పలికింది. ఆ ఇద్దరిలో నేను కూడా ఒకటి. నేను వెళ్ళటం కూడా జరిగింది. ఆ రోజున నాతో అంతపూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి, మా ఈవోకు ఫోన్ చేసి, అంటే ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి, సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం స్వర్గధామంగా మారిందని, వైసీపీ చేస్తున్న అసత్య గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని టీడీపీ నేత నరసింహ యాదవ్ కొనియాడారు. ఈరోజు శ్రీవారి పేరుతో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరు అక్కడ అవి బహిర్గతమవుతాయని ప్రతినిత్యం కూడా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం కాదు. మేము కూడా ఏమి జరిగింది వాస్తవాలు వెలుగులోకి రావాలి, దాని వెనక కుట్ర దాగి ఉందా లేదా అనేది కూడా రేపు విచారణలో తేటతెల్లం అవుతుంది అని మేము ఓపికగా ఉన్నాం. నేను చెప్తూ ఉన్నా, మీరు విచారణ జరపండి. మీ కార్పొరేటర్లు ఎంతమంది అక్కడ భక్తులందరూ క్యూ లైన్లో ఉంటే, భక్తులందరూ ఆడ యొక్క దీనికి సంబంధించిన పార్కులో ఉంటే ఏ విధంగా టికెట్లు అక్కడ కొట్టించారు, అందువల్ల అది జరిగిందేమో అనే అనుమానాలు ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరుమల లేదు అపవిత్రం అయిపోతా ఉంది. తిరుమలలో ఎప్పుడు అపవిత్రమైంది, అన్య మతాలకు సంబంధించిన ఏమేమి చేశారో మీ ప్రభుత్వంలో, అప్పుడు శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసింది. మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ ఘట్టాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. చివరిగా స్వామి అమ్మవార్లకు నక్షత్రహారతి, మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతా తంత్రయో వేదాంతహృత్యంతాగే సాజీవ శరదశతా శ్రీదేవి నమః మాంగళ్యధారణ ముహూర్త స్వతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే. మహాకుంభమేళాలో నాగ సాధువులు మరియు అఘోరీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి మర్మమైన జీవన శైలి ప్రతి ఒక్కరిలోనూ ఉత్సుకతను రేకెత్తించడం సహజం. నాగ సాధువులు మరియు అఘోరీల మధ్య వ్యత్యాసాన్ని ఓసారి చూద్దాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పాల్గొన్నారు మరియు కోట్లాది మంది సాధువులు మరియు సాధారణ ప్రజలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ మహాకుంభమేళాలో నాగ సాధువులు మరియు అఘోరీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగ సాధువులు మరియు అఘోరీలు శివుని భక్తులు. వారు తమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తారు. నాగ సాధువులు మరియు అఘోరీలు శివుడిని పూజిస్తారు, కానీ పూజ మరియు తపస్సు పద్ధతి భిన్నంగా ఉంటుంది. నాగ సాధువులు శైవ మత సాంప్రదాయాన్ని గట్టిగా అనుసరించేవారు.
వారు శివలింగానికి బిల్వ ఆకులు, బూడిద, నీరు సమర్పించి పూజిస్తారు. నాగ సాధువుల సాంప్రదాయంలో అగ్ని మరియు బూడిద ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వారు యోగా మరియు ధ్యానం ద్వారా శివుడిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తారు. వారు కూడా లోతైన భక్తిలో నిమగ్నమై ఉంటారు. అఘోరీ సాధువులు ఒక ప్రత్యేకమైన మరియు కఠినమైన భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. వారి ఆరాధనా పద్ధతిలో 3 రకాల సాధనలు ఉంటాయి. శివ సాధన, శవ సాధన, సంసన సాధన ఉన్నాయి. అంత్యక్రియల ఊరేగింపులో అఘోరీలు శివుడికి మాంసం మరియు మద్యం నైవేద్యంగా పెడతారు. శివ సాధనలో అఘోరీలు ఒంటికాలు మీద నిలబడి కర్మలు చేస్తారు. దహన సంస్కారాల సమయంలో అఘోరీలు హవనము, దహన కర్మ చేస్తారు. అఘోరీలు దత్తాత్రేయుడిని తమ గురువుగా భావిస్తారు. వారు శివుడే మోక్షానికి మార్గమని కూడా నమ్ముతారు. అఘోరీలు ప్రధానంగా శివుడిని పూజిస్తారు. వారు కాళీదేవిని పూజిస్తారు. వారు కాపాలిక సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు. అఘోరీలు తంత్రాన్ని అభ్యసిస్తారు. దీనిలో భాగంగా మాంసం మరియు మద్యం తీసుకోవడం జరుగుతుంది. వారి శరీరం మొత్తం బూడిదతో కప్పబడి ఉంటుంది. అతను రుద్రాక్షమాల మరియు మానవ ఎముక ధరించి ఉన్నాడు. వారు ఎక్కువగా శ్మశాన వాటికలో నివసిస్తున్నారు. అవి కుంభమేళాలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తాయి. నాగసాధువులు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. వారు భిక్షాటన చేయడం ద్వారా తమ ఆహారాన్ని పొందుతారు. వారు ఒక రోజులో 7 ఇళ్ల నుండి మాత్రమే భిక్ష సేకరించాలనే కఠినమైన నియమాన్ని పాటించాలి. వారికి ఆహారం దొరకకపోతే ఆ రోజు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అఘోరీలు మాంసం తింటారు. చాలామంది అఘోరీలు నల్లని దుస్తులు ధరిస్తారు. మిగిలిన వారు నగ్నంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? నేతలకు సెక్యూరిటీ భయం ఎందుకు పట్టుకుంది? భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా? ఎందుకు జనసేన సైనికులు ఆందోళన చెందుతున్నారు? రోజుకో వ్యవహారం వెలుగులోకి రావడంతో జనసేనానికి ముందస్తు హెచ్చరికల అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో పోలీస్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదా? తన శాఖపై మంత్రి అనితకు పట్టు కోల్పోతున్నారా? పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్పై డ్రోన్ హంగామా విషయం ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్పై గుర్తు తెలియని డ్రోన్ హల్చల్ చేసింది. దాదాపు 10 నుంచి 20 నిమిషాల సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్టు స్థానికుల మాట. ప్రస్తుతం జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి సమయంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. అధినేత పవన్కు ప్రత్యర్థులు పంపిస్తున్న హెచ్చరికల అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ వ్యవహారంపై క్యాంప్ ఆఫీస్ సిబ్బంది డీజీపీకి, గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఇంకాస్త ముందుకెళ్దాం. రీసెంట్గా విజయవాడలో బుక్ ఫెస్టివల్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే పవన్ బుక్ స్టాల్ వద్ద ఉన్న సమయంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కారణాలు ఏమైనా కావచ్చు. జరుగుతున్న పరిణామాలు మాత్రం జనసేన కేడర్ని వెంటాడుతున్నాయి. డిసెంబర్లో మన్యం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ సమయంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా సూర్యప్రకాష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారం జరిగి 4-5 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వైసీపీ సైతం అధికార పార్టీని నిలదీసింది. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసు అధికారులు నకిలీ ఐపీఎస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ సంచారం కలకలం రేపుతోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు, డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై జనసేన కేడర్ ఆందోళన చెందుతోంది. జర్మనీ నుంచి 70 లక్షల విలువైన 2 యంత్రాలు తిరుమల ల్యాబ్కు విరాళంగా ఎన్డీడీబీ ఇచ్చింది. వచ్చే నెల నుంచి ఈ ల్యాబ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఇక తిరుమలలో కల్తీకి అవకాశం లేకుండా కీలక నిర్ణయం జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం కలకలం రేపింది. కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల ప్రసాదం పరీక్ష కోసం ఆధునిక ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ ఉన్నా గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీపై ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఇక ఎలాంటి అపోహలకు అవకాశం లేకుండా పూర్తి నాణ్యతతో ప్రసాదం తయారీకి వీలుగా తాజా విధానం అమల్లోకి వచ్చింది. తిరుమలలోని ల్యాబ్కు నెయ్యిని 100% పరీక్షించే సామర్థ్యం లేదని, అక్కడ ఉన్న యంత్రాలతో మాయిశ్చరైజ్, కెమికల్ అనాలిసిస్, ఆర్ఐ, రీఫ్రాక్ట్ ఇండెక్స్ వంటి ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేయగలమని పలువురు నిపుణులు నివేదిక ఇచ్చారు. దీంతో ఇక్కడి ల్యాబ్లో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు నెయ్యిని సూక్ష్మ స్థాయిలో పరీక్షించేందుకు కావలసిన యంత్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం
ఫ్యాటీ యాసిడ్ మైథైల్ ఎసెట్, బీటా సిటోస్టెరాల్ వంటి పరీక్షలకు గ్యాస్ క్రోమోటోగ్రాఫ్ జీసీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రాఫ్ హెచ్పిఎల్సి అనే 2 యంత్ర పరికరాలు అవసరమని నేషనల్ ల్యాబ్ నిపుణులు టీటీడీకి సూచించారు. దాదాపు 70 లక్షల విలువైన ఈ 2 పరికరాలను విరాళంగా ఇచ్చేందుకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ముందుకు వచ్చింది. వీటిని ఇటీవల జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబ్లో అమర్చారు. వీటి ద్వారా నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ FSSR నిబంధనల ప్రకారం నెయ్యిని పూర్తి స్థాయిలో పరీక్షించే స్థాయికి టీటీడీ ల్యాబ్ వచ్చింది. వచ్చే నెల నుంచి ఈ ల్యాబ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఇక పూర్తి స్థాయి పరీక్షలు తిరుమలలోనే నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలు, కల్తీకి అవకాశం లేకుండా కొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ అమిత్ షా పర్యటన వస్తుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ ఏమాత్రం దాన్ని ప్రశ్నించి దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకని ఈ అమిత్ షాకు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు, ఏ మొహం పెట్టుకొని వస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు విజయవాడలో పెద్ద ఎత్తున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ప్రజలందరూ కూడా దేవుడి కన్నా మిన్నగా హక్కుల నేతగా భావిస్తున్న సందర్భంగా నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈ విజయవాడకు వస్తావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని 50 మంది ప్రజలు ఇటువంటి దుర్మార్గుల యొక్క పర్యటనని వ్యతిరేకించాలి, నిరసన తెలియజేయాలి. ఆ రూపంలో ఈ రాజ్యాంగ రక్షణ కోసం మనమందరం ఉన్నాం. మనమందరం లౌకిక తత్వం, భారత విధానం అని చెప్పే పద్ధతిలో మనమందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి మీ మాట ఏమైంది? ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు దాటి మీరు అధికారంలోకి ఉన్న ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఈ రాష్ట్ర సంక్షేమం కూడా ఇవాళ గాల్లో కలిపేశారు. అందువల్ల ఒక పక్క భారత రాజ్యాంగాన్ని, ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇక్కడికి వచ్చి మీ మెహర్బానీలు చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. అందుకే వామపక్ష పార్టీలుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా గో బ్యాక్ అమిత్ షా, నీ యొక్క పర్యటనని మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు కాబట్టి తక్షణమే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా మేము అతను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు ప్రజాకవి యోగి వేమన జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని శ్రీ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు తెలుగువారికి సుపరిచితమని, ఆట వెలదిలో సరళమైన రీతిలో హృదయాలకు హత్తుకునే విధంగా పద్యరచన చేశారన్నారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సమాజ చైతన్యానికి అవసరమైన సలహాలు, సూచనలు, విలువలతో కూడిన రచనలు చేసేవారన్నారు. ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం చేర్చారన్నారు. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశారన్నారు. వేమన రచనలలోని భావాలను బట్టి గొప్ప మానవతావాదిగా చూడవచ్చన్నారు. వేమన పద్యాలను ఆంగ్ల, ఐరోపా భాషలన్నిటిలోనూ మరియు అన్ని ద్రవిడ భాషల్లోనూ అనువదించారన్నారు. ఐక్యరాజ్య సమితి, యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో ఒకరిగా యోగి వేమనను గుర్తించారన్నారు. ఇది తెలుగు వారికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, టీఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏనుగుల దాడిలో చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి దుర్మరణం చెందారు. కుప్పం ప్రాంతం నుంచి కొన్ని ఏనుగులు శేషాచల అడవుల్లోకి చేరాయి. శేషాపురం సమీపాన అడవుల్లోకి తిష్టవేసిన సుమారు 12 ఏనుగులు కళ్యాణి డ్యాంలో నీళ్లు తాగేందుకు వచ్చే క్రమంలో పంటలను తొక్కేస్తున్నాయి. ఒక్కోసారి అటవీ సమీపాన పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి కొంతమంది యువకులు సిద్ధమయ్యారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది కూడా రాత్రివేళ ఏనుగులను తరిమే పనిలో ఉన్నారు. కాగా ఏనుగుల వద్దకు వెళితే అవి తిరగబడతాయని అటవీశాఖ సిబ్బంది స్థానికులకు చెప్పినట్లు తెలిసింది.
అయినా పంటలను కాపాడుకునే ఉద్దేశంతో శేషాపురం, మామిడిమాను కండ్రిగ తదితర ప్రాంతాలకు చెందిన 10 మంది వరకు యువకులు వెళ్లారు. శేషాపురం సమీప పొలాల్లో వీటిని తరిమారు. ఆ సమయంలో గొన్న ఏనుగు ఒకటి వెనకబడినట్లు ఆ యువకుల్లో ఒకరు చెప్పారు. ఈ యువకులను గమనించిన ఆ గొన్న ఏనుగు అరవడంతో అడవిలోకి వెళుతున్న ఏనుగుల గుంపు వెనక్కి వచ్చాయి. వీటిని చూసి యువకులు తమ చేతుల్లోని టార్చ్ లైట్లు ఆపేసి పరుగులు తీస్తూ చాలామంది చెట్లు ఎక్కేశారు. అయితే ప్యాంటు, కాలికి బూట్లు ఉండడంతో మామిడిమాను కండ్రికకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు, కందులవారిపల్ల ఉప సర్పంచ్ అయిన రాకేష్ చౌదరి వెంటనే చెట్టు ఎక్కలేకపోయారు. ఆయన చేతిలో టార్చ్ లైటు వెలుగుతుండడం, తెల్ల రంగు టీషర్టు వేసుకుని ఉండడంతో ఏనుగులు అతన్ని గుర్తించాయి. ఓ పెద్ద ఏనుగు ఆయనపై దాడి చేసి తొండంతో చెట్లకు వేసి కొట్టి కింద పడేసి తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వేమన జయంతిని పురస్కరించుకుని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వేమన జయంతి సందర్భంగా తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సభలో ఎస్వి యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ, వేమన కవి తెలుగు జాతి ప్రపంచంకు ఇచ్చిన కానుకగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కొన్ని శతాబ్దాల క్రితం తన కవిత్వం ద్వారా సమాజంను మేలుకొలిపినాడు. కుల మత వర్గరహిత సమాజంను ఆశించాడు. వేమన భావజాలం నేటి యువత అందుకోవాలి అని కోరాడు. వేల పద్యాలు రచించాడు వేమన. పక్షిప్తాలు ఎన్ని ఉన్నా నిక్షిప్తాలకు కొదవలేదు. కవిత్వానికి పాండిత్య ప్రకర్ష అవసరం లేదని తేల్చి చెప్పాడు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో ఉప సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు, నడ్డి నారాయణ, మోహనమూర్తి, నెల్లూరు మురళలక్ష్మి, తహస్సునీసా, ఓ వెంకటరమణ, పంచముఖేశ్వరరావు, ఆమూరి సుబ్రహ్మణ్యం, లక్ష్మీదేవి, ప్రవీణ్ తదితరులు వేమన పద్యాలను ఆలపించి నివాళులు అర్పించారు. ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. ఈరోజు అందులో భాగంగానే వేమన జయంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వారికి మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు మన ఎస్వి యూనివర్సిటీ స్కాలర్ రమేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎప్పుడైతే సమాజంలో అలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఇక్కడ నేనైతే ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. మనమందరం కూడా సమర్థులైన వ్యక్తుల చేతుల్లో మనము ఈ దేశాన్ని పెట్టాలి. అలాగే మనము కుల మతాలకు అతీతంగా జీవించాలి. మానవతావాదంతో మనం ముందుకెళ్ళినప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అందరూ కలిసి ఒకే ఆకులో భోంచేద్దాము అనేంత ఒక మంచి ఆలోచన కలిగిన, కుల వివక్ష లేకుండా ఉండాలన్న ఆలోచన కలిగిన వేమన బాటలో మనం సాగుతాం. అదేవిధంగా చంపదగిన శత్రువు వచ్చినా కూడా అతన్ని ఆదరించి పొమ్మని చెప్తాడు. అట్లాంటి అనేక భావాలను పుట్ట వేమన. కాబట్టి అట్లాంటి మంచి భావాలను అందుకు అదే వేమనకు యునెస్కో కూడా గొప్ప కవిగా ఈరోజు గుర్తించింది. కాబట్టి అటువంటి వేమన్ను మనము, వేమన భావాలను ఈరోజు మత ఘర్షణలు, కులాలను ఇప్పటికీ హీనంగా చూసే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వేమన అవసరం. బ్యాంకింగ్ రంగంలో అవుట్సోర్సింగ్ విధానాన్ని దూరంగా ఉంచి వారంలో 5 రోజుల పని దినాన్ని కల్పించాలని, టెంపరరీ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు డిమాండ్ చేశారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి శాఖ బ్యాంక్ ఉద్యోగస్తుల సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐబిఈఏ సెక్రటరీ రాంబాబు, జేపీ శర్మ, సందాని, పాండురంగ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని క్యాడర్లలో తగిన సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని, వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించారు. టెంపరరీ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయడంలో ప్రభుత్వాలు దిగి రాకపోతే తప్పనిసరిగా మార్చి నెల గాని ఏప్రిల్ మొదటి వారంలో జరిగే పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో 2 రోజులు దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. 2 రోజులు సమ్మె చేయడానికి మేము ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం. డేట్స్ అనేది కమ్యూనికేట్ చేస్తాం. మాతో కలిసి వచ్చేటటువంటి సంఘాలతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకుల్లో మీరు ఈ రకమైనటువంటి నియామకాలు చేపట్టండి, అవుట్సోర్సింగ్కి దూరంగా ఉండండి, 5 రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయండి, టెంపరీ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయండి. ఈ డిమాండ్స్లో కనుక ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే తప్పనిసరిగా మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ సమ్మెల ద్వారా మా యొక్క నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తాం. దీనిలో ప్రజల యొక్క సహకారాన్ని కూడా మేము అర్థిస్తున్నాం.
because banks are suffering because their number of employees are reducing day by day, and the customer service is also, because of that we are not able to give them what as per their expectation level. And unfortunately, but temporary, there is a big number of temporary employees are working in these banks here. Those who are years together kept temporary against the permanent vacancies. That is also one of the major issues. So adequate recruitment is our demand in all the cadres. Likewise, there are 8-9 demands. Bank is not regularizing temporary employees. Years together they are working without any hope. Bank is not appointing directors on the board since more than 10 years. Likewise, there is a charter of demand which we are serving, and throughout India our union is going for strikes and agitational action. శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2001-2002 విద్యా సంవత్సరంలో ఎస్జీఎస్ పాఠశాలలో చదువుకున్న 170 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఆత్మీయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పించిన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాల్యంలో సరదాగా గడిపిన మధుర క్షణాలు ఎన్నటికీ తిరిగి రావని, అయితే స్నేహితులను కలుసుకోవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి అపూర్వ ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. పాఠాలు నేర్పిన గురువులకు సన్మానం చేసి వారి వద్ద నుండి ఆశీస్సులు పొందామని అన్నారు. 23 సంవత్సరాల తర్వాత 2001-2002 బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా మా పూర్వ ఉపాధ్యాయులందరినీ పిలిచి వాళ్ళని సన్మానించి మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ హిస్టరీలోనే ఇంత గ్రాండ్గా 6 సెక్షన్స్ కలిపి 150 మంది దాదాపు విద్యార్థులు 150 మంది కలిసి గెట్ టుగెదర్ చేస్తున్నాం. ఇది హెచ్జిఎస్ హై స్కూల్ని ఫస్ట్ టైం ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత పెద్ద గ్రాండ్గా సక్సెస్ చేస్తున్నాం. 10th క్లాస్ బ్యాచ్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేము చదివినటువంటి టీచర్స్ అందరూ వచ్చారు. దీనికి చాలా సంతోషంగా ఉన్నది. మేము గత 23 సంవత్సరాల ముందు ఇక్కడ అందరూ కూడా 10th కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. వివిధ రంగాలలో, అలాగే వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో, అలాగే పొలిటికల్ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మా 150 మందిలో చాలామంది కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకొని చాలా హ్యాపీగా ఇలాంటివి మరలా చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలిసిన అధికారానందికి అభిషేకం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన ద్వారం కంచుగడప వద్ద ఉన్న అధికారానంది కుంభాభిషేకంలో భాగంగా ఈరోజు ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, అధికారానంది అభిషేకాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకరణ్ గురుకుల్ ఆధ్వర్యంలో అభిషేకం గురుకుల్, సురేష్ గురుకుల్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ముఖ్య అర్చక ఎస్ఎంకే శ్రీనివాస్ గురుకుల్, పౌరోహితుడు అర్ధగిరి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో భారీ చిత్రాలు విడుదలైనాయి. వీటిలో మహిళలకు నచ్చే, కుటుంబాలు మెచ్చే చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదివారం చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం స్థానిక జైశ్యామ్ థియేటర్ నందు ప్రదర్శించబడుతున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని తిలకించడానికి, అలాగే ప్రేక్షకుల మధ్య గడపడానికి ఆ చిత్ర యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో సన్నివేశాలను, డైలాగులను హీరోయిన్లతో కలిసి సెటైర్లు వేస్తూ అభిమానులు ఆనందిస్తూ కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతం అయ్యిందని ఈ చిత్ర రథసారథులు కొనియాడారు. థియేటర్ నిర్వాహకులు ఎన్వి ప్రసాద్, ఆర్సి మునికృష్ణ మరియు సిబ్బంది, పోలీసులు ఈ గ్రాటిట్యూడ్ విజిట్ను థియేటర్లో ఎటువంటి తొక్కిసలాట లేకుండా విజయవంతం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చేసిన తెలుగు ప్రేక్షకులకి, అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ థ్యాంక్స్. మేము ఊహించిన దానికంటే
కంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు. సో ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోలేదు, మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు. స్వామివారి దర్శనానికి వచ్చాము ఈరోజు తిరుమలకి. అద్భుతమైన దర్శనం జరిగింది. సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యడానికి ప్రెస్ మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు. సో అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఇంత ఫీలింగ్ ఇది. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు ఆర్టీసీ మేనేజర్ రూపశ్రీ, బస్టాండ్ మేనేజర్ రవీంద్రులు కలిసి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా చిత్తూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు ఆర్టీసీ మేనేజర్ రూపశ్రీ, బస్టాండ్ మేనేజర్ రవీంద్రలు కృషి చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్కు వస్తే ప్రయాణికులకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశాల్లో చెత్తా చెదారం నిండి ఉండేది. డ్రైనేజీ కాలువల ఇరువైపులా ప్రయాణికులు మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లేది. దీంతో ప్రయాణికులు ముక్కుపుటలు పగిలిపోయేవి. ప్రస్తుతం స్వచ్ఛ భారత్ వల్ల ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి. గతంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలతో పాటు గంజాయి, సారాయి వంటి విక్రయాలు జరిగేవని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. స్వచ్ఛ భారత్ పుణ్యమా అని ప్రతి 3వ శనివారం పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తుండడంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా గడుపుతున్నారు. అలాగే బస్టాండ్లో పచ్చని చెట్లు, పూల మొక్కలు ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ప్రయాణికులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తుండడంతో ప్రయాణికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూచన మేరకు మన డిఎం గారి ఆదేశాల మేరకు బస్టాండే శుభ్రతగా ధ్యేయంగా పనిచేస్తూ నిన్న ప్రతిదినము డ్యూటీ చేయొచ్చు. బస్టాండ్ పరిశుభ్రతనే ఉద్దేశంతో ప్రతిదినము ఇక్కడ ఉన్న పనిచేస్తున్న వారిని మోటివేట్ చేసి బస్టాండ్ క్లీనింగ్ ముఖ్యంగా చూసుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కాకుండా నేను డ్యూటీ చేయొచ్చు. కుల గణన జరిగిన తర్వాతే ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని దళిత సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు క్రిమిలేయర్ను అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం అందించే రాయితీలు కింది స్థాయి వరకు చేరడం లేదన్నారు. దీంతో అభివృద్ధి నెరవేరడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధిని అణగదొక్కిందని, నూతన కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని, ఎస్సీ ఎస్టీకి కేటాయించిన నిధులను వారి యొక్క అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని విన్నవించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివాజీ మరియు గోపాలయ్య, గోపీనాథ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు చేరటం లేదు. ఊరికే పేపర్ మీద పెడతారు మీరు అభివృద్ధి కావాలని. మేము ఏ విధంగా అభివృద్ధి అవుతాము? గత ప్రభుత్వం అయితే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే ఎస్సీ సప్లై నిధులు కానీ, ఎస్సీ యొక్క లోన్లు అయితేనేమి, ఎంఎస్ఎం రుణాలు కానీ 5 ఏళ్ళు ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. అయితే దీనికన్నా బెటర్ దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇంతకుముందు ఎంఎస్ఎంలో స్టాండప్ ఇండియా కింద రుణాలు కొంతవరకు ఇచ్చారు, సబ్సిడీలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు అంటే కూడా లోన్లని ప్రకటిస్తున్నారు, కోట్లని. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆదివాసుల సాంస్కృతిక మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ వద్ద జాతీయ అధ్యక్షులు అక్కులప్ప నాయక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరూ కలిసి జయప్రదం చేయాలని, భారీగా తరలి రావాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆది పురుషులైనటువంటి ఆది మానవులకి ఏదైతే ఉన్నాయో గిరిజన హక్కుల్ని, గిరిజనుల సాంప్రదాయ సంస్కృతుల్ని పునరుద్ధరించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తున్న సందర్భంగా మేము ఏదైతే ఉన్నాయో మా కళాకారులు కళారూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రదర్శిస్తామనేసి కోరటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.